अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో అస్తు ప్రకృత మనుషురామః. నిన్న మనము తస్మిన్ నిర్దిష్టే పూర్వస్య తస్మాత్ ద్విత్యుత్తరస్య అనే రెండు సూత్రాలు చెప్పుకున్నాము. తస్మిన్ నితి నిర్దిష్టే పూర్వస్య సూత్రాలతో ఏం చెప్పుకున్నామంటే, సప్తమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి ఏదైతే ఉందో, సప్తమి విభక్తి నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో ఆ పదానికంటే ముందు పూర్వస్య ఏవ కార్యం భవతి. అంటే సప్తమి విభక్తి నిర్దిష్టమైనప్పుడు పూర్వస్య ఏవ కార్యం భవతి, పూర్వంలో పని అవుతుంది. అంటే సప్తమి విభక్తి పేరు తీసుకుని ఏది ప్రత్యయం కానీ ధాతు కానీ ఉందో దాని ముందుకు పని అవుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము. అదే పంచమి విభక్తిలో తస్మాత్ ద్విత్యుత్తరస్య పంచమి నిర్దిష్టమైనటువంటి ప్రత్యయం కానీ పదం కానీ ఉన్నప్పుడు దాని ఉత్తరంలో పని అవుతుంది. పంచమి విభక్తితో ఇష్టమైనటువంటి స్థితి చూసుకోవాలి. ఆ పంచమి విభక్తితో నిర్దిష్టమైన పదము అది ఎక్కడ చూసుకోవాలంటే సూత్ర విధాయక సూత్రంలో చూసుకోవాలి. సూత్రంలో ఏ సూత్రం అయితే ఏ విధి చేస్తుందో, ఏ ప్రత్యయం చేస్తుందో, ఏ పని చేస్తుందో ఆ సూత్ర విధాయక సూత్రంలో పంచమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి పదం ఏ ఉంది, సప్తమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ఇది సప్తమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి పదము, పంచమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి పదం అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఆ రకంగా సప్తమి విభక్తితో నిర్దిష్టమైనప్పుడు ముందుకు పనిచేసుకున్న పూర్వస్య కార్యం భవతి, పంచమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి పదం ఉన్నప్పుడు ఉత్తరస్య కార్యం భవతి అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాము. అవి ఉదాహరణలు కూడా మనం చూసాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రాసుకోండి. 67వ సూత్రము. స్వం రూపం శబ్దస్య అశబ్ద సంజ్ఞా. చూసుకోండి, స్వం రూపం శబ్దస్య శబ్ద సంజ్ఞా. నీట్గా రాసుకోండి. స్వం రూపం శబ్దస్య అశబ్ద సంజ్ఞా. చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, స్క్రీన్ మీద. స్వం రూపం శబ్దస్య అశబ్ద సంజ్ఞా. బాగానే ఉంది, పర్వాలేదు. లక్ష్మి గారు పెట్టచ్చు, ఇబ్బంది లేదు, అదే పెట్టేసేయండి. స్వం రూపం శబ్దస్య అశబ్ద సంజ్ఞా. తో ఇక్కడ చూడండి, ముందుగా ఈ సూత్రానికి పద విభాగం చేసుకుందాం మనం. పద విభాగం చేయండి. ముందుగా పద విభాగంలో స్వం శబ్దం తీసుకున్నాం. ఇక్కడ స్వం ప్రథమ విభక్తి ఏకవచనం రాసుకోండి. స్వం ప్రథమ విభక్తి ఏకవచనం. ముందుగా సూత్రంలో ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో వాటి విడగొట్టుకోవాలి. విడగొట్టుకున్న తర్వాత ఆ శబ్దాలు ఏ విభక్తి అనేది గుర్తించాలి మనం. సో ముందుగా స్వం శబ్దం విడదీశాము, ఇది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. నెక్స్ట్ రూపం, రూపం శబ్దం అక్కడ సంధి ప్రకారంగా అనుస్వారం అయిపోయింది. ఇక్కడ విడివిడిగా పెడుతున్నాం కాబట్టి శబ్దాలు ఇక్కడ స్వం అనేది మకార హలంతం పెట్టాము ఇక్కడ. ఓకే, రూపం అనేది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. 1 by 1 అంటే ప్రథమ విభక్తి ఏకవచనం అనే అర్థం. నెక్స్ట్ శబ్దస్య, ఈ శబ్దస్య స్పష్టంగా కనిపిస్తుంది, రామస్య లక్ష్మణస్య అలాగా. శబ్దస్య షష్ఠి విభక్తి ఏకవచనం, షష్ఠి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ అశబ్ద సంజ్ఞా, అశబ్ద సంజ్ఞా.
ఇది ప్రథమా విభక్తి ఏకవచనం. ఆ శబ్ద సంజ్ఞ అనేది ప్రథమా విభక్తి ఏకవచనం. ప్రథమా విభక్తి ఏకవచనం. సారీ, ప్రథమ విభక్తి ఏకవచనం. శబ్దస్యలో యాల ఆకారం ఉంది, పక్కన అశబ్ద సంజ్ఞలో ఆ ఉంది, మొట్టమొదటి అక్షరం. అంటే రెండు ఆకారాల మధ్యన సవర్ణ దీర్ఘ సంధి చేశాం, అందుకే శబ్దస్యా శబ్ద సంజ్ఞ అని ఉంది అన్నమాట. విడగొట్టినప్పుడు శబ్దస్య అశబ్ద సంజ్ఞ అని విడగొట్టుకోవాలి. సో ఇప్పుడు సమాసం సూత్రంలో ఉండే పదం విడగొట్టిన తర్వాత విభక్తి గుర్తించాము. ఈ శబ్దాల్లో ఈ పదాలు విడగొట్టిన పదాలు ఏమైనా సమాసం ఉందా అని చూసుకోవాలి. ఇక్కడ స్వంలో ఏం లేదు, రూపం శబ్దంలో ఏం లేదు, అశబ్దస్య ఇవన్నీ సింగిల్ గా ఉన్నాయి. సమాసం విగ్రహవాక్య కంటే కనీసం 2 పదాలు ఉండాలి ఇక్కడ. ఇప్పుడు అశబ్ద సంజ్ఞలో మనకు సమాసం కనిపిస్తుంది, న్యాయతత్వ సమాసం కనిపిస్తుంది. కాబట్టి అది విగ్రహవాక్య రూపంలో మనం చూద్దామండి ఏ సమాసం అనేది. రాసుకోండి, సమాస అని పెట్టి అశబ్ద సంజ్ఞను విడగొట్టి విగ్రహవాక్యం ద్వారా మనకు చూపిస్తున్నారు. ఇక్కడ అశబ్ద సంజ్ఞలో మనకు చూద్దాం శబ్దంలో ఏ పదాలు ఉన్నాయి, ఏమంటుంది, ఏ సమాసం ఉంది అనేది. రాసుకోండి హెడ్డింగ్ సమాసః. సమాసః ఇప్పుడు రాసుకోండి. ముందుగా రాయండి శబ్దస్య సంజ్ఞ శబ్ద సంజ్ఞ. శబ్దస్య సంజ్ఞ శబ్ద సంజ్ఞ. శబ్దస్య సంజ్ఞ శబ్ద సంజ్ఞ. ఇదేంటి? షష్ఠీ తత్పురుష సమాసః. శబ్దస్య సంజ్ఞ శబ్ద సంజ్ఞ షష్ఠీ తత్పురుష సమాసః. షష్ఠీ తత్పురుష సమాసః. మనకు స్పష్టంగా కనిపిస్తుంది శబ్దస్య శబ్ద సంజ్ఞ, శబ్దస్య సంజ్ఞ శబ్ద సంజ్ఞ. షష్ఠీ విభక్తి విగ్రహవాక్యం విడగొట్టాం అనమాట. అందుకే శబ్దస్య సంజ్ఞ శబ్ద సంజ్ఞ అని విడగొట్టాం. తర్వాత శబ్ద సంజ్ఞ అని చెప్పిన తర్వాత శబ్ద సంజ్ఞ అంటే శబ్దం యొక్క నామకరణం శబ్ద సంజ్ఞ అని చెప్పాం. శబ్ద సంజ్ఞ అంటే పేరు, నామకరణం. శబ్దం యొక్క సంజ్ఞ ఏదైతే ఉంది, పేరు అయితే దాన్ని శబ్ద సంజ్ఞ అని చెప్పాం. శబ్దం యొక్క అయితే పేరు నామకరణం చేసాము, దాన్ని శబ్ద సంజ్ఞ. అది ఉండకూడదంట. ఏం చెప్పారు చూడండి, నా శబ్ద సంజ్ఞ ఆ శబ్ద సంజ్ఞ. మళ్ళీ దాంట్లో దాని కింద నా శబ్ద సంజ్ఞ అశబ్ద సంజ్ఞ. శబ్దం యొక్క నామకరణం ఉండకూడదంట. అటువంటిప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది సూత్రం. నా శబ్ద సంజ్ఞ అశబ్ద సంజ్ఞ నై తత్పురుష సమాసః. ముందు శబ్ద సంజ్ఞ అంటే చెప్పుకున్న తర్వాత ఆ శబ్ద సంజ్ఞ ఉండకూడదు అని చెప్పి ఇక్కడ నిషేధిస్తున్నామట. నా శబ్ద సంజ్ఞ అశబ్ద సంజ్ఞ, ఇది నై తత్పురుష సమాసః నిషేధించాము. రాసుకోండి, దీని అర్థం రాసుకోండి. అర్థః ఇహ వ్యాకరణే. ఇహ వ్యాకరణే అంటే ఈ వ్యాకరణ శాస్త్రంలో అని అర్థం. ఇప్పుడు స్లైడ్ మీద స్క్రీన్ మీద కనిపిస్తుంది, స్లైడ్ చూసి రాసుకున్నట్టుగా. ఇహ వ్యాకరణే. పుస్తకాలు ఉండే వాళ్ళు ఖచ్చితంగా ముందు పుస్తకాలు ఓపెన్ చేసుకోండి. ఇది లేని వాళ్ళ కోసం ఇది స్లైడ్. పుస్తకాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పుస్తకం మీకు పెట్టుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది, మీకు ఎక్కడ ఏముందో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి చాలా మంది దగ్గర పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలను ఉపయోగించుకోండి అందరూ కూడా. రాసుకోండి ఇహ వ్యాకరణే. ఇహ వ్యాకరణే యస్య శబ్దస్య కార్యం ఉచ్యతే. యస్య శబ్దస్య కార్యం ఉచ్యతే. యస్య శబ్దస్య కార్యం ఉచ్యతే. యస్య శబ్దస్య కార్యం ఉచ్యతే అంటే ఈ వ్యాకరణ శాస్త్రంలో ఏ శబ్దానికైతే కార్యం చెప్పామో, యస్య శబ్దస్య కార్యం ఉచిత, పని చెప్పామంటే కార్యం చెప్పాము. తస్య రాసుకోండి, తస్య స్వం రూపం, స్వం రూపం తన రూపం, స్వం రూపం గ్రాహ్యం. తస్య స్వం రూపం గ్రాహ్యం. తస్య స్వం రూపం గ్రాహ్యం. నతు శబ్దార్థః. శబ్దార్థః నతు శబ్దార్థః. మళ్ళీ చెప్తున్నాను, ఈ వ్యాకరణ శాస్త్రంలో ఏదైతే శబ్దం
ఏ శబ్దానికి అయితే కార్యం చెప్పుకున్నామో ఆ శబ్దం యొక్క స్వరూపాన్ని మాత్రం గ్రహించుకోవాలి. నాతో శబ్దార్థ, ఆ శబ్దం యొక్క అర్థం కాదు, ఆ శబ్దం యొక్క స్వరూపం ఏదైతుందో ఆ స్వరూపం మాత్రం తీసుకోవాలి. అర్థం ముఖ్యం కాదు ఇక్కడ మనకు. ఇప్పుడు మనకు పైన ఓదనం పచిత అని చెప్పుకున్నాం. ఓదనం ఒక పదము, పచిత ఒక క్రియాపదం. ఆ పదం వరకే, దీని అర్థం ఏంటి మనకు ముఖ్యం కాదు. ఈ పచితి శబ్దం ఎలా తయారైంది, ఓదనం శబ్దం ఎలా తయారైంది, ఈ ఓదనం పచితికి మధ్యలో ఎటువంటి సంబంధం ఉంది, ఏ రకంగా అనుదాత్తాలు అంతవరకు మనం స్వరూపం మాత్రం గ్రహించాలి. దాని అర్థంలోకి వెళ్ళకూడదు. వ్యాకరణం అంతా వ్యాక్రియంతే శబ్దాన్ని అనేది వ్యాకరణం. వ్యాకరణ వెళ్ళినప్పుడు శబ్దాల యొక్క ఉత్పత్తి నిరూపిస్తున్నాడు, అర్థం చెప్పదు. శబ్దం ఉన్నది అర్థం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ముందు శబ్దోత్పత్తి నిర్మాణం మనకు తెలియాలి. అందుకే ఇక్కడ ఈ వ్యాకరణ శాస్త్రం ఎప్పుడైనా కానీ శబ్దం తీసుకున్నామంటే ఆ శబ్దం స్వరూపం అయితే ఉందో అది మాత్రం తీసుకోవాలి. శబ్దం యొక్క అర్థం తీసుకోకూడదు. నతు శబ్దార్థ. ఈ వ్యాకరణ శాస్త్రంలో ఏ శబ్దం వచ్చినా ఆ శబ్దం యొక్క స్వరూపమే గ్రహించాలి. నతు శబ్దార్థ, శబ్దార్థని తీసుకోకూడదు. శబ్దార్థ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ముఖ్య లక్ష్యం, వ్యాకరణ ముఖ్య లక్ష్యమే ఆ శబ్దంలో ఏ ప్రత్యయం ఉంది, ఏ అర్థం ఉంది, ఏ ధాతు, ప్రకృతి ఏంటి, ప్రత్యయం ఏంటి, వాటిని గమనించాలి. అదే శబ్దం యొక్క స్వరూపం చూసుకోవాలి, నాకే ఆ శబ్దం యొక్క అర్థము. అస్తు రాసుకుని కింద ఇహ వ్యాకరణే యస్య శబ్దస్య కార్యం ఉచ్యతే తస్య స్వం రూపం గ్రాహ్యం. స్వరూపం యొక్క శబ్దం యొక్క స్వరూపాన్ని గ్రహించాలి, గ్రాహ్యం. నతు శబ్దార్థ అని చెప్పిన తర్వాత రాసుకుని నచ పర్యాయవాచి శబ్ద. ఇంకా పర్యాయవాచి శబ్దము తీసుకోవద్దు. ఈ శబ్దానికి, ఒక శబ్దానికి అనేక పర్యాయవాచి శబ్దాలు ఉంటాయి కదా, ఆ పర్యాయవాచి శబ్దము తీసుకోవద్దు. మళ్ళీ అదే శబ్దం తీసుకోవాలి. సూర్య అని చెప్పాము అనుకోండి, సూర్య అంటే ఏమిటి, సూర్య ఒక శబ్దం. భాను అంటే కూడా పర్యావ శబ్దం. భాను అంటే సూర్యుడే. రవి అంటే సూర్యుడు, పర్యావ శబ్దం ఉంది కదా. సూర్య శబ్దానికి ఏదైతే ఉందో భాను శబ్దానికి కూడా అదే ఉంది, రవి శబ్దానికి కూడా అదే ఉంది. అలా తీసుకోవాలి. ఏ శబ్దం యొక్క స్వరూపం ప్రత్యక్షంగా కనిపిస్తుందో అదే శబ్దం తీసుకోవాలి. అంతేగాని నచ పర్యాయవాచి శబ్ద, దాని యొక్క పర్యాయవాచి శబ్దం సమానవాచక పర్యాయవాచి శబ్దాలండి తీసుకుంటానే తీసుకోకూడదు, తీసుకోవడానికి లేదు, వీలు లేదు. అందుకే నచ పర్యాయవాచి శబ్ద రాయండి. నచ పర్యాయవాచి శబ్ద. నచ పర్యాయవాచి శబ్ద. శబ్ద సంజ్ఞాం వర్జయిత్వ. కానీ శబ్దం యొక్క సంజ్ఞ ఉండకూడదంట, శబ్దం యొక్క నామకరణం ఉండకూడదంట. శబ్దానికి ఏదైనా ఒక నామకరణం పేరు పెట్టి ఉండకూడదంట. ముందు నామకరణం అంటే శబ్దం అయిపోతుంది, ఉత్పత్తి అవసరం లేదు, లోకంలో రూఢి అయిపోయిందంట. అందుకే శబ్ద సంజ్ఞాం వర్జయిత్వ. ఏదానికైతే శబ్దం యొక్క అర్థం సంజ్ఞాన్ని పేరు పెట్టామో, నామకరణం చేసామో అది వదిలిపెట్టి ఓన్లీ శబ్దం తీసుకోవాలి, శబ్ద సంజ్ఞ తీసుకోకూడదు. శబ్ద సంజ్ఞ అంటే ఏమిటి, శబ్దస్య సంజ్ఞ, శబ్ద సంజ్ఞ. శబ్దం యొక్క సంజ్ఞ ఏదైతే ఉంది, నామకరణం దాన్ని శబ్ద సంజ్ఞ అంటాము. నా శబ్ద సంజ్ఞ, అశబ్ద సంజ్ఞ, అటువంటి శబ్ద సంజ్ఞ పేరు పెట్టింది తీసుకోకూడదు. ఓన్లీ శబ్దం యొక్క స్వరూపం మాత్రమే తీసుకోవాలి, అంతేగాని అర్థం తీసుకోకూడదు. ఆ శబ్దం యొక్క అర్థం తీసుకోకూడదు, దాని యొక్క పర్యాయవాచి శబ్దం కూడా తీసుకోకూడదు అని చెప్పి మనకి ఈ సూత్రం చెప్తుంది. ఓకేనా? తో మళ్ళీ ఒకసారి చూడండి. ఇహ వ్యాకరణ శాస్త్ర, ఇహ వ్యాకరణ అంటే ఈ వ్యాకరణ శాస్త్రంలో యశ శబ్దసి, ఏ శబ్దానికి అయితే కార్యం ఉచితే, ఏ శబ్దం యొక్క పని చెప్పామో, ఏదైతే కార్యం చేసుకుంటున్నామో, లోపం కావచ్చు, వృద్ధి కావచ్చు, శబ్దం యొక్క స్వరూపం. యస్య శబ్దసి కార్యం ఉచ్యతే తస్య, ఆ శబ్దానికి స్వం రూపం గ్రహత. ఆ శబ్దం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని గ్రహించుకోవాలి. నతు శబ్దార్థ, శబ్దం యొక్క అర్థం తీసుకోకూడదు. శబ్దమే ముఖ్యం మనకి, శబ్దార్థం ముఖ్యం కాదు. ఇంకా నాచ పర్యాయవాచి శబ్ద, పర్యాయవాచి శబ్దం కూడా తీసుకోకూడదు. సో ఏం తీసుకో, ఇంకేం తీసుకో, శబ్ద సంజ్ఞాం వర్ధయిత్వ. ఇది ఎక్కడ వస్తుంది, శబ్ద సంజ్ఞ వదిలిపెట్టి తీసుకోవాలి అని చెప్పి మనం ఇక్కడ ఈ శబ్దం యొక్క అర్థం చూసాము. ఇప్పుడు ఉదాహరణ ఇచ్చాడు, తీసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఆగ్నేయం అష్టకపాలం నిరూపేత్. ఆగ్నేయం అష్టాకపాలం నిరూపేత్. ఇది ఎగ్జాంపుల్ రాసుకోండి, చూసి రాసుకోండి. ఆగ్నేయం అష్టాకపాలం నిరూపేత్.
ఇక్కడ ఒకటి ఉదాహరణ ఇచ్చారండి. ఇప్పుడు ఆగ్నేయం అష్టాకపాలం నిరవపేత్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో అంతకంటే ముందు కూడా ఇక్కడ మనకు ఏం చెప్పాను ఈ సూత్రం యొక్క అర్థం, ఈ వ్యాకరణ శాస్త్రంలో మనం శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం యొక్క స్వరూపం తీసుకోవాలి, ఆ శబ్దం యొక్క అర్థం తీసుకోకూడదు. ఇంకా శబ్ద సంధ్య ఏదానికైతే ఉందో ఆ శబ్ద సంధ్యను వదిలిపెట్టి తీసుకోవాలని చెప్పాం. కానీ ఏ రకంగా, ఎందుకంటే మరి శబ్దం ఉందంటే మనం శబ్దం యొక్క అర్థమే తీసుకున్నాం సహజంగా లోకంలో. ఇప్పుడు ఏమని చెప్పాను, అగ్నిం ఆనయ, హే దేవదత్త, హే రామ, అగ్నిం ఆనయ, అగ్నిని తీసుకొనరా అంటే అగ్ని అంటే ఏం తీసుకొస్తామండి, ఆ అగ్ని 2 అక్షరాలు తీసుకొస్తామా? అగ్ని తీసుకుని రా అంటేనే అగ్ని ఏదైతే ఎక్కడైతే ఉంటుందో ఆ అంగార, ఆ అంగార అంటే ఏంటండి, ఆ అగ్ని ఎక్కడైతే ఆ కర్రలో ఉందో, ఆ బొగ్గులో ఉందో, రైల్వే బొగ్గు ఉంటుందో అక్కడ అగ్ని ఇమిడి ఉంటుంది కదా, అంటే అగ్ని ఎక్కడైతే ఉందో ఆ అగ్నితో యుక్తమైనటువంటి అంగార, అది అగ్నియుక్తమైనటువంటి అంగార కర్రను తీసుకొని వస్తాడు. అగ్ని ఆనే అంటే అగ్ని 2 అక్షరాలు తీసుకోకుండా అగ్ని యొక్క అర్థం ఏదైతుందో అర్థం తీసుకొని వస్తాం. లవణం ఆనయ అని చెప్పాను. లవణం తీసుకుందంటే ఉప్పు తీసుకుందంటే ఆ ఉప్పు పదార్థం ఏదైతుందో ఆ ఉప్పుని తీసుకొస్తుంది, దాన్ని అర్థం తీసుకొస్తాం. లవణం అని ఆ 3 అక్షరాలు తీసుకుందాం, ఆ అక్షరాల యొక్క అర్థం ఏదైతే ఉందో లౌకిక వ్యవహారంగా ఆ పదార్థం తీసుకొని వస్తాము. అంటే అలా తీసుకోకూడదు. లవణం అంటే లవణం, దాని యొక్క అర్థం ఉప్పు అని ఉంది. అశ్వమానయ అంటే అశ్వం అంటే గుర్రం తీసుకుందా, అట్ట ఆ శబ్దం యొక్క అర్థం తీసుకోకూడదు. కేవలము అశ్వ అంటే అశ్వ శబ్దాన్ని తీసుకోవాలి, లవణం అంటే లవణ శబ్దాన్ని తీసుకోవాలి. అగ్నిమానయ, అగ్ని తీసుకోవాలంటే అగ్ని 2 అక్షరాలు తీసుకోవాలి. అంటే శబ్దం యొక్క స్వరూపాన్ని తీసుకోవాలి, శబ్దం యొక్క అక్షరాలను తీసుకోవాలి, దాని యొక్క అర్థం తీసుకోకూడదు అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం యొక్క తాత్పర్యం. ఈ వ్యాకరణ శాస్త్రంలో ఏ శబ్దం వచ్చినా ఆ శబ్దం నుండి వర్ణాలు, శబ్దం నుండి అక్షరాలు, ఆ శబ్ద స్వరూపం తీసుకోవాలి అని దాని అర్థం తీసుకోకూడదు. మన లౌకికంగా శబ్దం అంటే శబ్దం తీసుకోవండి, శబ్దం యొక్క అర్థమే తీసుకుంటుంది లౌకికంగా. ఓకేనా? సో అలా తీసుకోకూడదని చెప్పి ముందే ఇక్కడే చెప్పారు అనమాట. ఇప్పుడు ఆగ్నేయం అష్టాకపాలం నిరవపేత్. ఇక్కడ ఆగ్నేయం అష్టాకపాలం నిరవపేత్ అంటే ఏమిటంటే ఇక్కడ అగ్నేయం అష్టాకపాలం నిరవపేత్ అంటే మనకు ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద యాగాల్లో ఏం చేస్తామంటే కొన్ని కపాలు ఉంటాయి. ఇప్పుడు పెంకులు ఉంటాయి కదా, ఒక కుండ పలుగొట్టి దానికి పెంకులు ఉంటాయి. అట్లా అష్ట కపాలు, కొన్ని పెద్ద పెద్ద కపాలు తీసుకుంటే ఆ కుండ యొక్క ముక్కలు తీసుకొని దాంట్లో ఒక చెరువు నిర్వాపన చేస్తామండి. అంటే 8 కపాలాల్లో పెట్టి అది అగ్నితో చేసినటువంటి కపాలు అంటే చెరువు అంటే ఒక పదార్థం, అగ్ని ద్రవ్యం అండి. అంటే అగ్నిలో ఆవతి ఇవ్వడానికి చేసినటువంటి ఒక అన్నంతో చేసుకోండి. అంటే మనం అన్నం చేసేటప్పుడు గంజి వంచకుండా చేస్తాం కదా, అది మాండుతో యుక్తమైనటువంటి అటువంటి చెరువు అనే ఒక పదార్థం చేస్తాం అగ్నిలో ఆవతి ఇవ్వడం కోసం. అది అష్ట కపాల్లో పెడతామంట. ఆగ్నేయం అష్టాకపాలం నిరవపేత. ఆగ్నేయ అంటే అగ్ని ద్వారా, ఇప్పుడు కొన్ని మనం ఆగ్నేయం అష్టాకపాలం నిరవపేత అంటే అగ్ని ద్వారా కొన్ని కపాలను మనం వేడి చేసి తయారు చేస్తాం. కుండలకి ఏం చేస్తాం, కొన్ని మట్టితో యుక్తమంటే కొన్ని మట్టితో యుక్తమైన తర్వాత అవి బాగా అగ్ని పెట్టి బాగా కాలుస్తామండి, బాగా ఎరుపు రంగులోకి వచ్చేస్తాం, కుండ రంగు మారిపోతున్నామంట. కొన్ని సామాన్యంగా కాల్చలేదు, అలాగే మట్టి రూపంలో కుండ రూపంలో సామాన్యంగా ఉన్నాయండి కాల్చకుండానే. అలా కాకుండా ఆగ్నేయం కాల్చినటువంటి కపాలాలు ఏవైతే ఉన్నాయో అష్టాకపాలం నిరవపేత్ అంటే 8 కపాలను అక్కడ తీసుకొనిరా అనే అర్థంలో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఆగ్నేయం అష్టాకపాలం నిరూపండి 8 కపాల్లో 8 కపాలాలు అంటే 8 ముక్కలు, 8 పెంకు ముక్కలు ఏవైతే ఉన్నాయో, కుండ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆగ్నేయం అష్టాకపాలు నిరూపేదంటే ఆ కపాల్లో నిర్వాపనం చెయ్యి అంటే దాంట్లో ఉంచు అని ఇది యొక్క తాత్పర్యం. అంటే ఇక్కడ మనం శాబ్దికార్థం తీసుకోవాలి, అంతేకా శబ్దం యొక్క స్వరూపం తీసుకోవాలి. ఇక్కడ మనకు రూపసిద్ధి ముఖ్యం. ఆగ్నేయం అష్టాకపాలం నిరవపేత్, దీని యొక్క అర్థం తీసుకోకూడదు అని చెప్పి ఇక్కడ సామాన్యంగా ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. సో ముఖ్యంగా సూత్రార్థం ఏంటి చెప్పాను, శబ్దం యొక్క స్వరూపమే గ్రహించాలి, శబ్దార్థం గ్రహించకూడదు అని ఇక్కడ చెప్పారండి. ఇక్కడ మనకు ఆగ్నేయం శబ్దం ఎలా తయారైంది అది ముఖ్యం అండి. మనకి ఇక్కడ ఆగ్నేయం అష్టాకపాలం నిరవపేత్, అగ్ని ద్వారా ఉత్పన్నమైనటువంటి పెంకులు ఏవైతే ఉన్నాయో వాటి అష్టకపాలు 8 కపాలాల్లో 8 పెంకులలో అది
అది తయారు చేయండి, చెరు తయారు చేయండి అంటే అన్నం తయారు చేయండి అని దీని యొక్క తాత్పర్యం. కానీ ఇక్కడ ఈ వాక్యం యొక్క అర్థం కాకుండా ఆగ్నేయం శబ్దం ఎలా తయారైంది అది ముఖ్యం. ఇక్కడ ఆగ్నేయం అష్టాకపాలం 20 పేరు, అగ్నితో ఉత్పన్నమైనటువంటి అష్టకపాల 8 పెంకుల్లో నిర్వాపం చేయండి, ఉత్పన్నం చేయండి అని చెప్పాం కదా. అర్థం కాకుండా ఇక్కడ శాబ్దికం ఎలా తయారైంది, శబ్దం ఎలా తయారైంది, ఆగ్నేయం శబ్దం ఎలా తయారైంది అది ముఖ్యం అంట. ఆగ్నేయం శబ్దం ఎలా తయారైందంటే రాసుకోండి, చెప్తాను కింద. ఆగ్నేయం, ఈ ఉదాహరణలో ఆగ్నేయం శబ్దం ఎలా తయారైంది అది మన లక్ష్యము, రాసుకోండి. ఆగ్నేయం హెడ్డింగ్ పెట్టి సైడ్ హెడ్డింగ్ పెట్టేసి కింద రాసుకోండి. అగ్ని శబ్దం తీసుకుంటామండి. ఏ శబ్దము? అగ్ని అనే ప్రాతిపదికను తీసుకుంటాం. అగ్ని శబ్దం ముందు ప్రాతిపదికం కాదు, ప్రాతిపదికం తయారు చేసుకోవాలి. అగ్ని శబ్దం తీసుకోండి, దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం, అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అంటే అనే సూచన అగ్ని శబ్దస్య ప్రాతిపదిక సంధ్యా భవతి. ఇది వచ్చి అర్థవంతమైన శబ్దానికి ఇది ప్రాతిపదికం పేరు పెట్టింది, అగ్ని శబ్దానికి పేరు పెట్టింది. ఓకేనా? సో పేరు పెట్టగానే ఏమైపోయింది, వెంటనే ఇది ప్రాతిపదికం కదా, ప్రాతిపదికం ఉంటే ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఏ విధంగా ధాతు ఉంటే ధాతుకు పక్కన ప్రత్యయం తీసుకుంటాం, అలాగే ప్రాతిపదికం ఉన్నా కూడా ప్రాతిపదికం వెంటనే పక్కన ప్రత్యయం వస్తున్నమాట. ఈ ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టగానే ఏమొచ్చింది, ప్రత్యయం తెచ్చుకోవాలి. అది ప్రత్యయం ఎక్కడ ఉంది మనకు, వెంటనే తదిత అధికారంలో ప్రత్యేక సూత్రం వచ్చింది, రాసుకునే కిందనే. అగ్నేర్ ధక్, అగ్నేర్ ధక్, అగ్నేర్ ధక్, దాని కింద అగ్నేర్ ధక్ అనే సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అగ్ని శబ్ద అగ్ని ప్రాతిపదికాత్ ధక్ ప్రత్యయో భవతి, అగ్ని ప్రాతిపదికాత్ ధక్ ప్రత్యయో భవతి. ఇక్కడ అగ్ని శబ్దం చేత డక్ ప్రత్యయం వచ్చిందండి. ఏంటండి? డక్ ప్రత్యయం వచ్చింది. ఇక్కడ అగ్ని యొక్క అర్థంలో ఇక్కడ డక్ ప్రత్యయం రాయండి. ఇక్కడ అగ్ని శబ్దస్తే డక్ ప్రత్యయం వచ్చింది, అంతేగాని అగ్ని శబ్దం యొక్క అర్థాన్ని చెప్పడం కోసం డక్ ప్రత్యయం రాలేదు. శబ్దం యొక్క స్వరం చెప్పడం కోసం డక్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఓకేనా? సో అగ్ని శబ్ద అగ్ని ప్రాతిపదిక ధక్ ప్రత్యయం అవుతుంది. డక్ ప్రత్యయం వస్తుంది, ప్రత్యయ పరస్య ప్రకారంగా అగ్ని శబ్దానికి పక్కనే వస్తుంది. రాయండి, అగ్ని ఢక్, అగ్ని ఢక్, అగ్ని ఢక్. ఢక్ ప్రత్యయం వచ్చిన తర్వాత దాని కింద ఢక్ ప్రత్యయస్య అనుబంధ లోపః, ఢక్ ప్రత్యయస్య అనుబంధ లోపః. సో ఏం రాసిందండి, అనుబంధ లోపం వేస్తే అనుబంధ లోపం ఏమవుతుంది, అనుబంధ లోపం డక్ లో కకారానికి హలంత్యం, డకారానికి చుట్టూ 2 సూత్రాల చేత ఇత్తని పెట్టుకుంటాం. అప్పుడు అనుబంధ లోపం వేస్తే ఏమవుతుంది, కేవలం డా మిగులుతుంది. ఏమిగులుతుంది? స్వాది. డక్ ఏమవుతుంది, మిగులుతుందా? ఢాకే ఏ ఆదేశం వస్తుంది కదా సార్? అగ్నేర్ ఢక్. అప్పుడు ఏమవుతుంది, డక్ లో ఆ మిగులుతుంది. అది ఏమవుతుంది, ఆ మిగులుతుంది. ఓకేనా? దేని ద్వారా ఎక్స్టెండ్ అవుతుందండి? ఏంటండి? ధా ఏ సూత్రం ద్వారా ఎక్స్టెండ్ అవుతుంది? చుట్టూ అన్నారు కదా,
చవర్గంలో చవర్గంలో చ చ డ చుట్టూ చవర్గం. చవర్గస్య చవర్గస్య ఢా కదండి చవర్గ అక్షరం ఆ? డాఠా డాఢా కదా. చవర్గం ఉంది కదా. అవును, చావర్గం టావర్గం అండి. చుట్టూ అయితే చావర్గం టావర్గం కదా, ఇక్కడ ఢా కదా ఉంది మనకి. డాఠా డాఢా కదా. ఆ చుట్టూ అవునండి, ఇక్కడ టవర్గం డక్ అక్షరం కదండి, టవర్గం డక్ అక్షరం కదండి. డా అనేది డకారం ఏ వర్గం యొక్క అక్షరం టవర్గమా తవర్గమా? టావర్గం అండి. మన చుట్టూ ఏమంటుంది? ఢా- ప్రత్యయానికి ఆదిలో ఉన్నట్టు చవర్గాక్షరం కానీ టవర్గాక్షరం కానీ, చవర్గంలో ఉండే 5 అక్షరాలు ఏదో ఒక అక్షరం కానీ, టవర్గంలో ఉండే 5 అక్షరం ఏదో ఒక అక్షరం కానీ. టవర్గం యొక్క అక్షరం ఉంది కదా ఇక్కడ, టా టా డా ఢా డా కదండి, డా కదా. ఢా కదండి ఇది. ధావా ధావండి. ఢక్ ఢక్ ప్రత్యయం ఢా. ఢా అండి. డాఢాలో ఢా. ఢిల్లీలో ఉన్న దా అండి. ఢిల్లీలో ఉన్న ఢా ఢకారం. అనుకుంటున్నాను. ఢా ఓకే. అనుకుంటున్నాను. సో కానీ ఇక్కడ ఢా స్థానంలో డకారానికి లోపం చేయండి. మనకు ఆయ నేయి నీ యహ ఫా ఢ ఖా చ ఘాం ప్రత్యయాన్ని ఏయ వస్తుంది. ఏమొస్తుంది? ఏయ. ఢకార స్థానంలో ఏయ వస్తుంది. డకార స్థానంలో ఏయ వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రయోజన అభావాత్, ఇక్కడ డక్క అనుబంధ లోపజాయకి ప్రయోజనం లేదు. అందుకే ప్రయోజన అభావాత్ ఇక్కడ ఇత్సంజి నాభవతి. ప్రయోజనం ఏం లేదు కాబట్టి ఇత్సంజి క్షేమం. కాబట్టి ఎందుకంటే ఆయనేయి నీయ అనే సూత్రం ప్రకారం డకార ఢా స్థానంలోనే ఇక్కడ మనకు ఏ ఆదేశం వచ్చిందన్నమాట. ఒకే నిజంగా ప్రయోజనం ఉంటే అక్కడ ఇక్కడ ఏ ఆదేశం చేసేవారు కాదు మహర్షి పాణిని. చేసేదిని బట్టే అర్థం అవుతుంది అక్కడ ఇక్కడ డక్క ప్రత్యయానికి అనుబంధ లోపానికి ఏ ప్రయోజనం లేదని అర్థం అన్నమాట. ఎందుకంటే ఢకార స్థానంలో ఏ ఆదేశం వస్తుంది మనకి. ఓకేనా? సో ఆచార్య యాక్చువల్ గా అలాంటప్పుడు ఇంకా డక్ ప్రత్యయం తీసుకోవడమే అనవసరం కదా. స్ట్రైట్ గా అగ్ని దెన్ అష్టకపాలం అన్న దీంతో ఏంటండి సంగి చేయడానికి ఏమీ ఇది లేదనుకుంటే, ఉపయోగం లేదనుకున్నప్పుడు స్ట్రైట్ అవే అగ్ని అనేటటువంటి శబ్దాన్ని తీసుకొని శబ్దంతో మిగిలినటువంటి అష్టాకపాలం అనే దాన్ని పెట్టుకోవడానికి అవకాశం లేదా గురువు గారు? లేదా ఆయం తోటి ఉన్నదాన్నే డైరెక్ట్ గా మనం తెచ్చుకోవడానికి లేదా? తెచ్చుకోవడానికి లేదండి. ఇక్కడ ఒక విధి విధానం, ఒక వ్యవస్థ ఉంది కదా. అట్లా డైరెక్ట్ ఏ సూత్రం మనకు ఏది చెప్పినా ఒక సూత్రం కావాలన్నమాట. మనం కల్పన చేసుకోవడానికి లేదనమాట. ఏ సూత్రం ఉందా మనకు అది తీసుకొచ్చేది? ఏ సూత్రం లేదు మనకు. సో అంటే ముందు అగ్ని శబ్దానికి ప్రాతిపదికం అని పేరు పెట్టిన తర్వాతే నెక్స్ట్ మిగిలిన కార్యం అంతా మనం చేయవలసిన అవసరం ఉంటుంది, అంతే కదా? శబ్దానికి సో ఆ ప్రాతిపదికం అని పేరు పెట్టుకోవడం కోసంగా మనము ఒక ప్రత్యయాన్ని తెచ్చుకుంటున్నాం. అదే డక్ అయింది. జీ అంటే ప్రాతిపదిక పేరు పెట్టడం కోసం కాదు, ప్రాతిపదిక పేరు ఆల్రెడీ ఉంది. అగ్ని శబ్దం సమర్థవంతమైన శబ్దం. లోకంలో రువి శబ్దం దానికి ఒక అర్థం ఉంది. అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం పేరు పెట్టాం. ఆ ప్రాతిపదికం ఉంది కాబట్టే ప్రత్యయం వచ్చిందన్నమాట. ప్రత్యయాలు ఎప్పుడు వస్తాయి? ధాతుకి పక్కలో కానీ ప్రాతిపదికానికి పక్కనే వస్తాయి. ప్రాతిపదికం ఉండే వస్తాయి, లేదా ధాతు అని పేరు పెట్టినా వస్తాయన్నమాట. ధాతు అయి ఉండాలి, లేదా ప్రాతిపదికం ఉంటే అప్పుడు ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత మన లక్ష్యం ఏంటి? ప్రత్యయం అగ్నేయం తయారు చేయాలి. మన లక్ష్యం ఏంటి? ఆగ్నేయం శబ్దం తయారు చేయాలి. డక్ ప్రత్యయం మన ఆగ్నేయం తయారైంది. డక్కా మనకు ఏ ఆదేశం వస్తుంది? ఏమొస్తుంది? ప్రయోజనాభావం ప్రకారం మనం చుట్టూ చేస్తాము. ఏ ఆదేశం అగ్ని తర్వాత అగ్నిలో ఉండే ఇకారము లోపిస్తున్నామట. అగ్ని అగ్నేయ అయిపోతుంది. వినిపించట్లేదు మహోదయ, చెప్పండి మహోదయ.
మొత్తం బ్రేక్ అయిపోయింది గురువు గారు. ఓకే అండి, ఇప్పుడు రాసుకొని చెప్తాను బ్రేక్ కాకుండా. ఇప్పుడు ఏం రాసుకుంటే అగ్ని ఢక్ వచ్చింది కదా, డక్ అనుమతి లోపం చేస్తే అనుమతి లోపం అగ్ని ఢా వచ్చేయండి. ఏమొచ్చింది? అగ్ని ఢా. ఇక్కడ సంబంధి కార్యం చేసుకుంటాం. రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. అంగ సంజయ్ పెట్టి ప్రత్యయం తెచ్చుకున్నాం, ఆదేశం తెచ్చుకున్నాం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం అనే సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. అంగ సంజ్ఞా భవతి. ఇక్కడ ప్రత్యయం ఏంటి? ఢక్. అది పక్కన ఉంటే ముందే ఉంది అగ్ని. అగ్ని పదానికి అంగ సంధ్య అంగ సంజ్ఞ అని పేరు వచ్చింది అన్నమాట. ఓకేనా? సరే, అంగ సంజ్ఞ పేరుకి ఎలా వచ్చింది మనకి? వెంటనే అంగాధికారంలో ఆయనేయి నీయ రాసుకోండి కింద. అంగాధికారంలో ఆయనేయి నీయ ఆయనేయి నీయ ఆయనేయి నీయ ఫ ఢ ఖ ఫ ఢ ఖ ఛ ఫ ఢ ఖ ఛ ఫ ఢ ఖ ఛ ఘ ఫ ఢ ఖ ఛ ఘ ప్రత్యయాదీనాం ఆయనేయి నీయ ఫ ఢ ఖ ఛ ఘ ఫ ఢ ఖ ఛ ఘ ప్రత్యయాదీనాం ఇది సూత్రం అండి. ఇదేమంటుంది సింపుల్ గా? అనేయ సూత్రేణ ఢకారస్య స్థానే ఏయ ఆదేశో భవతి అంటుంది. అనేయ సూత్రేణ ఢకారస్య స్థానే ఏయ ఆదేశో భవతి. ఢకారస్య స్థానే కిం భవతి? ఏయ ఆదేశో భవతి. ఏయ ఆదేశో భవతి. ఏయ ఆదేశో భవతి. కానీ ఇది ఇక్కడ పొరపాటు అవుతుంది కొంచెం. ఇక్కడ మనకు ఢాస్త యా హలంతం వస్తుందండి. యా హలంతం వచ్చినప్పుడు మనకు రూపసిద్ధి ఎలా సిద్ధిస్తుంది? ఆగ్నేయం. అమ్ము ప్రత్యయం తెచ్చుకుంటే రాదా మహోదయ? అమ్ము తెచ్చుకుంటే ఆగ్నేయ అమ్మ. ఆగ్నేయ పల మన క్రిజంతో వచ్చి సు తెచ్చుకోవాలి. సు స్థానంలో అమ్మ వస్తుంది. అమ్మకు వచ్చే ఆగ్నేయం. కానీ అలా రాకూడదు. ఎందుకంటే అది సు స్థానంలో అమ్ము రావాలంటే అదేమంటుందంటే అకారాంత నపుంసకార ఉత్తరస్య
సు ఇత్యస్య స్థానే అం ఇది అయం ఆదేశో భవతి అంటుంది అన్నమాట. ఓకేనా? సో ఆ రకంగా అకారం ఉండదు కదా, ఆగ్నేయ వచ్చిన ఏయ అలంతం వస్తుందన్నమాట. కాబట్టి ఈ సూత్ర ప్రయోగం కూడా రాదు. అది ఒక సూత్రం ఉంది, నాకు స్మరణలోకి రావట్లేదు. నేను చెప్తానండి, మళ్ళీ చూసి చెప్తాను. సో ఇక్కడ ముఖ్యంగా సూత్రం యొక్క అర్థం ఏమిటంటే గమనించండి. అర్థం ఏమిటంటే శబ్దం యొక్క స్వరూపాన్ని మనకు తీసుకోవాలి, అర్థం గమనించకూడదు. ఇక్కడ మనం ఆగ్నేయంలో అగ్ని శబ్దం చూస్తున్నాం అంట. ఇక్కడ వాక్యార్థం ముఖ్యమే, కానీ ఇప్పుడు ముందు శబ్దం వచ్చింది. అగ్ని శబ్దం ప్రతి తీసుకొచ్చాం, కానీ ప్రతి ఒక అర్థంలో వస్తుంది. ఏ అర్థం వస్తుంది? అగ్ని అంటే అగ్ని యొక్క అర్థంలో వచ్చిందా, అగ్ని యొక్క పదార్థంలో వచ్చిందా, ఏ అర్థం వచ్చింది? అగ్ని శబ్దం ధక్, అగ్ని యొక్క అర్థాన్ని చెప్పడం కోసము అనుకోండి, మనకు అర్థం ఇప్పుడు మొత్తం వ్యాకరణ శాస్త్రం ఇది అయిపోతుంది అన్నమాట, గొడవైపోతుంది. కాబట్టి అక్కడ అలా తీసుకోకూడదు, మనకు అర్థం తీసుకోకూడదు. ప్రత్యయం యొక్క అర్థం భిన్నంగా ఉంటుంది, ధాతు యొక్క ప్రాతిపదికం యొక్క అర్థం భిన్నంగా ఉంటుంది. ఆ రెండింటి యొక్క సమన్వయం ప్రకారం మనం తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ అగ్ని శబ్దం మనం చూడాలి, అది ఏదైనా నిపాతం అయి ఉంటుంది, అది చెప్దాము. ఇక్కడ నీకు ఆగ్నేయం అష్టాకపాలం నిరోపేదని ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ ఆగ్నేయ శబ్దం ఎలా అనేది ఏ రకంగా శబ్ద స్వరూపం చూడడం కోసం ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం తీసుకోలేదు, ఆగ్నేయం శబ్ద రూపం తయారు చేయాలి అనేది ఇక్కడ ముఖ్య అంశం. అది నేను రేపు చెప్తా అనేది అలాగే పెంచుకోండి. సో ముఖ్య అర్థం ఇది అర్థమైంది కదా. వ్యాకరణ శాస్త్రం ఏ శబ్దం వచ్చినా శబ్దం యొక్క స్వరూపం తీసుకోండి, దాని అర్థం ముఖ్యం కాదు. ఓకేనా? కొన్ని చోట్ల మనం ఇప్పుడు సూత్రం చెప్పిన తర్వాత ఉదాహరణ చెప్పిన దానికి అర్థం కూడా చెప్తున్నాం, అది లౌకిక ముఖ్య తాత్పర్యం అది కాదు. రూపసిద్ధి ముఖ్యమా, రూపసిద్ధి తయారు చేస్తున్నాం, అందుకే ఇంత మనం ఒక్కొక్కటి విడదీసి చెప్పుకుంటూ ఉన్నామంట. కానీ సహజంగా సామాన్యంగా శబ్దం ఉంటే శబ్దార్థం వెంటనే శబ్దం ఎల్లప్పుడూ అర్థాన్ని ఉల్లంఘించదు, కాబట్టి శబ్దం ఎల్లప్పుడూ అర్థాన్ని అంటిపెట్టుకో ఉంటుంది, అది వేరు చేయలేం, ఆటోమేటిక్ వస్తుంది. కానీ వ్యాకరణ శాస్త్రం యొక్క లక్ష్యం ఏంటి, ఆ శబ్దోత్పత్తి ఎలా తయారైంది అది ముఖ్యం, దాని మీద ఫోకస్ చేస్తున్నాం అంట. ఓకే, సో ఇది మనకు 67వ సూత్రం. ఇది ఆగ్నేయం అనేది నీకు రూపస్థితి ఒకసారి నేను మళ్ళీ చెప్తా అండి. సామాన్యంగా అంటే ఇక్కడ వృద్ధి అవుతుంది, అనుబంధంలో ఉపయోగిస్తే మనకు అగ్నిలో ఏకారం ఏ రకంగా వస్తుంది, గుణం చేస్తే గుణం చేయడానికి ఇక్కడ మనకి అగ్నిది ఇకారం ప్రాతిపదికంకి మనం ఏం చేయనికే లేదు, ఇకారానికి ఏకారం చేయాలి. ఇకారం చేయాలి అంటే ఇక్కడ అగ్గు ప్రాతిపది ధాతువు తీసుకుందాం. ఓకే, ఏదో నిపాతం చేత మనకి ఏకారం వచ్చి ఉంటుందని ఇక్కడ అది చూద్దామండి, నేను చూసి చెప్తాను. అస్తు. సో నెక్స్ట్ సూత్రం చూసుకోండి, 68వ సూత్రము. ఒకసారి గమనించండి, 68వ సూత్రము. నెక్స్ట్ సూత్రము 68వ సూత్రము. క్షమితం ఆచార్య, ఇంకొక సూత్రం మీరు చెప్పారు, ఆయనని ఇది ఎన్నో నెంబర్ సూత్రం గురువు గారు? ఇది 7వ అధ్యాయము 1వ పాదము 2వ సూత్రం, 7-1-2. అస్తు మహోదయ. ఓకే అండి. నెక్స్ట్ అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ. అనుదిత్, అది మీకు ఉదాహరణ చెప్తా అండి మీకు. అనుదిత్ నెక్స్ట్ సూత్రము అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ. అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ. అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ. ఇక్కడ ఇది ఒకసారి గమనించండి, ఇది అర్థం చేసుకునేదాన్ని ముఖ్యంగా. కాబట్టి ఇక్కడ మీకు చదువుతూ ఉంటాను, మీకు స్లైడ్ మీద చూడండి, కాబట్టి రేపు రాసుకున్నాం ఇది. సో ఒకసారి గమనించండి, నేను స్లైడ్ మీద ఉండే చదువుతున్నాను. ముందు విడగొట్టుకుందాం. అనుదిత్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనము, సవర్ణస్య షష్ఠి విభక్తి ఏకవచనము. తర్వాత చ అనేది అవ్యయపదం. చ ఏంటి? అవ్యయపదం. తర్వాత అప్రత్యయం. సూత్రంలో ఉండే పదాలనే చెప్పుకుంటాం, కొత్త పదం ఏం చెప్పుకోవడం. సూత్రంలో ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాల యొక్క అర్థం చెప్పుకుంటాం, వేరే కొత్త పదం ఏది యాడ్ చేయం. యాడ్ చేస్తే పై సూత్రం చేసి అనువృత్తి వస్తే దాన్ని యాడ్ చేసుకుంటాం, కానీ
పక్కన సూత్రంలో లేని పదం ఏది కూడా మనం సొంతంగా కల్పించుకోము. ఏదైనా అధ్యాహారం చేసుకుంటే భవతి గచ్చతి, భవతి అనే అధ్యాహారం చేసుకుంటాం కానీ అంతకని వేరే పదం ఏదో అధ్యాహారం చేసుకోమన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ అప్రత్యయ అంటే ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక్కడ సమాసం చూపిస్తున్నాడు ముందుగా. ఇక్కడ అనుదిత్ అంటే ఏమిటి? ముందుగా అనుదిత్ అంటున్నాం. సూత్రంలో అనుదిత్ శబ్దం వచ్చిందా? అనుదిత్ అంటే ఏమిటి? సమాస ప్రకారం ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఉత్ ఇత్ యస్య స ఉదిత్. ముందు అనుదిత్లో ఉదిత్ ఉంది కదా. ముందుగా అనుదిత్ శబ్దంలో ఉదిత్ శబ్దం ఉందన్నమాట. ఉదిత్ అంటే ఏమిటి? మనం ఉదిత్ చెప్పాడు ఇక్కడ. ఉదిత్ అంటే ఉత్ ఇత్ యస్య స ఉదిత్ అంటే ఉకారానికి ఇత్ చేశాము ఎక్కడైతే దాన్ని ఉదిత్ అంటాం. ఉకారానికి ఎక్కడైతే ఇత్ అని పెట్టి దానికి లోపం చేసామో దాన్ని ఉదిత్ అంటాము అని చెప్తున్నా కదా. ఎక్కడైతే ప్రత్యయంలో కావచ్చు, ధాతులో కావచ్చు, ఎక్కడైతే మకారానికి ఇత్తి చేసాము అనుకోండి మిత్ అంటాము, పకారానికి ఇత్తి చేస్తే పిత్ అంటాము, కకారానికి ఇత్తి చేస్తే కిత్ అంటాము, అదేవిధంగా గకారానికి చేస్తే గిత్ అంటాము. అలా ఏ వర్ణానికి అయితే ఇత్తి చేసి లోపం చేసిందని ఆ పేరు చెప్తాము. ఇక్కడ కూడా అదే ఉంటాం. ఉత్ ఎక్కడైతే ఉకారానికి ఇత్తి చేసి లోపం చేసిందని ఉత్ అంటాము. అది ఇప్పుడు ఉత్తు ఇత్ యస్య. ఉత్ అనేది ఇత్ అయిపోయింది ఎక్కడైతే ఏ దానికైతే దాన్ని ఉదిత్ అంటాము. అంటే ఏ ప్రత్యయం కావచ్చు, ఏ ధాతు కావచ్చు. ఉత్ అనేది ఇత్ అయిపోయింది, ఇత్ చేశాము. యస్య యస్య ధాతు యస్య ప్రత్యయస్య వా. ఓకేనా? యస్య ధాతు యస్య ప్రత్యయస్య అది ఎక్కడైతే చేశామో అది ఒకసారి గమనించండి. సో ఇది ఈ రకం చెప్పాము. తర్వాత ఏమిచ్చే సమాసంలో అనిచ్చ ఉదితిచ్చ, అనిచ్చ ఉదితిచ్చ ఏం చెప్పాము? అనిచ్చ ఉదితిచ్చ సూత్రంలో విడగొట్టామట. ఉదితిచ్చ అనిచ్చ ఉదితిచ్చ అంటే అన్ అంటే అన్ ప్రత్యాహారం తీసుకోవాలి. ఉదిత్ అంటే చెప్పు కదా ఉకారం ఇత్ అయిపోయింది ఎక్కడైతే దాన్ని ఉదిత్ అంటాము. అంటే రెండు తీసుకున్నాం. ఒకటి అన్ను ప్రత్యాహారం ఉంది, ఉదిత్ ఉంది అనమాట. అంటే అన్ను ప్రత్యాహారం ఉండే వర్ణాలు ఉండాలి, ఉదిత్ ఉండాలి అనమాట. ఓకే, దీన్ని అనుదిత్ అంటాం. ఇదేంటి? బహువ్రీహి గర్భ సమాహార ద్వంద్వ. బహువ్రీహి గర్భ సమాహార ద్వంద్వ అన్నమాట. అంటే ముందు బహువ్రీహి సమాసం చేసుకున్న తర్వాత అంటే యస్య తోటి మనం బహువ్రీహి సమాసం చేసాము, తర్వాత ద్వంద్వ సమాసం చేసాము. అంచ ఉదిత్చ అంటే రెండింటికి అను ప్రత్యాహారము ఉదిత్ ప్రత్యాహారం రెండింటికి ప్రాధాన్యత ఉంది ఇక్కడ. అది ఎలాగ చూద్దాం. ఇక్కడ చూడండి, నా ప్రత్యయ అప్రత్యయ. ప్రత్యయం ఉండకూడదు అంట. ఇక్కడ ఏమి ఉండకూడదు? నా ప్రత్యయ అప్రత్యయ. ఇక్కడ ప్రత్యయం ఉండకూడదు. ఉంటే ఉండాలి అని ప్రత్యాహారం ఉండాలి, లేదా ఉదితనే ఉండాలి. అంటే ఉకారం ఇత్తై ఉండాలి. అది మాత్రం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ స్వం రూపం అనే రెండు పదాలకు అనువృత్తి పైనుంచి వస్తుంది. ఇక్కడ ఏం చెప్పారు? సూత్రాలు ఏం చెప్పారంటే అన్ ప్రత్యాహార అని ప్రత్యాహారం తీసుకున్నాం. ఇక్కడ అని ప్రత్యాహార ఉదిత్చ అంటే ఉకారం కిత్ ఎక్కడైతే చేసాం అది ఉదిత్చ సవర్ణస్య గ్రాహకో భవతి. ఇది సవర్ణస్య గ్రాహకో భవతి. సవర్ణస్య అంటే వాటి యొక్క సవర్ణాలు ఏవైతే ఉంటాయి. ఆ అని చెప్పగానే ఆకి సంబంధించిన సవర్ణాలు ఉన్నాయి. హ్రస్వాకారం ఉందనుకోండి, దానికి దీర్ఘాకారం వస్తుంది, ప్లుత ఆకారం వస్తుంది, దానికి మరి సాణనాసిక వస్తుంది, నిరనాసిక వస్తుంది. అవన్నీ వస్తాయంట. అంటే సవర్ణాలు ఏవైతే ఉన్నాయో, ఆకారం అంటే ఆకి సంబంధించిన సవర్ణాలు ఏవైతే ఉన్నాయో, హ్రస్వ దీర్ఘ ప్లుతాలు అవి మొత్తం వస్తాయి. ఈ అంటే ఈకి సవర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వస్తాయి. అట్లా అంటే ఏ వర్ణం అయితే వచ్చిందో వాటి యొక్క సవర్ణాలు గ్రహణం అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్పాడంటే అన్ ప్రత్యాహార ఉదిత్చ సవర్ణస్య గ్రాహక సవర్ణానికి గ్రహణం అవుతాయి. అస్సలు వినపడలేదు. లేదా వాయిస్ పోయింది. ఇప్పుడు వస్తుందండి? ఓకే అండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం అన్ ప్రత్యాహార ఉదిత్చ. అన్ ప్రత్యాహారం ఇంకా ఉదిత్ ప్రత్యయము అంటే ఉదిత్ ఎక్కడైతే ఉకారం గిత్తి చేసాం అది.
సవర్ణస్య గ్రాహకు సవర్ణ గ్రహణం అవుతాయి అంటే వాడి యొక్క సవర్ణాలు ఏవైతే వాటికి గ్రహించబడతాయి. ఊరికి ఆ అనగానే ఆకి సంబంధించిన 18 భేదాలు ఏవైతే ఉన్నాయో సార్వనాశకము, నిరనాశకము, హ్రస్వము, దీర్ఘము, ప్లుతము ఇవన్నీ గ్రహించబడతాయి. అలాగా సవర్ణస్య గ్రాహకో భవతి. ఇంకా అది స్వస్య రూపస్య, ఇంకా అది స్వయం రూపం ఏదైతే ఉందో స్వవర్ణం ఏదైతే ఉందో వాటి కూడా అవి కూడా గ్రహించబడతాయి అని చెప్పి ఇది అన్ని ప్రత్యాహారంలో ఏవైతే వర్ణాలు ఉన్నాయో ఆ అన్ని ప్రత్యాహారాలు ఏమున్నాయి? ఆ ఈ ఉన్ ఉందా ఇక్కడ? ఆ ఈ ఉన్, రు లుక్, ఏ ఓంగ్, ఐ ఔచ్, హయ వరట్, లన్. లన్ లో నకారం ఉంది కదా, ఇక్కడ పద నకారం తీసుకోవాలి. ఇక్కడ అన్ అంటే సూత్రంలో అన్ని ప్రత్యాహారం ఉంది కదా, అంటే అన్ అంటే అన్ అంటే ఏం తీసుకోవాలి? అన్ని ప్రత్యాహారం తీసుకోవాలి. కానీ పూర్వ నకారంతో తీసుకోవాలా పద నకారంతో తీసుకోవాలంటే పద నకారంతో తీసుకోవాలన్నమాట. అంటే ఆ ఈ ఉన్ లో కూడా నకారం ఉంది, ఇక్కడ అన్ని ప్రత్యాహారం ఉంది. ఒకటి లన్ లో నకారం ఉంది, అంటే ఆ ఈ ఉన్ లో ఉండే ఆ నుంచి మొదలుకొని లన్ లో ఉండే అంతిమ నకారం వరకు. అక్కడ మొత్తం పద నకారం అంటే మొత్తం మనకి అచ్చులు మొత్తం వచ్చేస్తాయి. అంటే ఆ ఈ ఉన్, రు లుక్, ఏ ఓం, ఐ ఔచ్, హయ వరట్, లన్ ఇంతకు లకారం వరకు మొత్తం వచ్చేస్తాయండి. అది ఇక్కడ పద నకారంతో గ్రహించబడతాయి. అంటే ఈ వర్ణాల నుంచి అచ్చుల నుంచి ఏ వర్ణం వచ్చినా కూడా అవి సవర్ణస్య గ్రాహక భవతి, అవి స్వస్య రూపస్య తన స్వరూపాన్ని కూడా గ్రహించబడుతుంది అని దీని యొక్క తాత్పర్యం అండి. ఓకేనా? అది ప్రత్యాన్ని వదిలిపెట్టి అని చెప్పాం. ఇక్కడ ఒక చెప్తాను ఉదాహరణ ఏమి ఇచ్చారు ఇక్కడ సామాన్యంగా చూడండి. ఇదే మళ్ళీ రాసుకుందామండి. అత్ర అన్ ప్రత్యాహార పరేణ నకారేణ గృహ్యతే. ఇక్కడ అన్ ప్రత్యాహారం అంటే పరేణ నకారేణ గృహ్యతే అంటే పక్కన లండ్ లో ఉండే నకారం చేత గ్రహించబడుతుంది. ఒక సందేహం రావచ్చు, అంటే ముందుండే నకారం తీసుకోవాలన్నా ఏంటంటే పక్కన ఉండే నకారం అంటే లండ్ లో ఉండే నకారం తీసుకోవాలన్నా అంటే ముందే చెప్పాడు పదేన నకారాన్ని గ్రహితే పద నకారంతో గ్రహించబడుతుంది. ఇక్కడ ఈ సూత్రంలో అన్ ప్రత్యాహారం ఏదైతే ఉందో ఇక్కడ అన్ శబ్దం చూడగానే పద నకారంతో గ్రహించబడుతుంది. ఇక్కడ కాకుండా ఈ సూత్రం కాకుండా పక్కన ఎక్కడ అన్ వచ్చినా కూడా ఏం చెప్పాను, ఈ సూత్రం కాకుండా వేరే సూత్రాల్లో ఎక్కడ అన్ను వచ్చినా కూడా అది పూర్వ నకారంతోనే తీసుకోవాలి. ఏం చెప్పాను, ఇక్కడ ఈ సూత్రం కాకుండా పక్కన వేరే సూత్రం ఎక్కడ అన్ను వచ్చినా కూడా అన్ ప్రత్యాహారం వచ్చినా అనుకోండి అక్కడ ఏం గ్రహించబడుతుంది? పూర్వ నకారం మాత్రమే గ్రహించబడుతుంది. అంటే ఆ ఈ ఉ ఈ 3 వర్ణాలు మాత్రమే గ్రహించబడతాయి. కేవలం అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ సూత్రంలో ఉండే అన్ ప్రత్యాహారం మాత్రము పద నకారంతో గ్రహించబడుతుంది. అంటే లన్ లో ఉండే నకారం చేత గ్రహించబడుతుంది. అంటే ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఐ ఔ హ యా వా రా లా ఈ వర్ణాలు మొత్తం గ్రహించబడతాయి. ఓకే, సో ఇది అర్థం చెప్తున్నాం. ఇక్కడ ఉదాహరణ చూపించండి. అస్యత్స్వౌ ఏంటండి? అస్యత్స్వౌ. ఇక్కడ అస్యలో ఆ ఉంది, ఏముందండి? అస్యలో ఆ ఉంది. ఇప్పుడు అస్యలో ఆ ఉన్నప్పుడు ఇక్కడ ఆ అంటే దీర్ఘ ఆకారం తీసుకోవచ్చు. సూత్రంలో ఉంది అస్యత్స్వో అన్నాం. సూత్రం ఏంటి? అస్యత్స్వో. అస్యత్స్వలో అస్యలో ఉంది అకారం, హ్రస్వ ఆకారం ఉంది. కానీ ఇక్కడ మనకు ఈ సూత్రార్థం ప్రకారంగా ఆ అంటే సవర్ణ దీర్ఘం కూడా తీసుకోవచ్చు. ఆ అనగానే దాని యొక్క వర్ణం అంటే సవర్ణాలు ఏవైతే ఉన్నాయో హ్రస్వ దీర్ఘ ప్లుతాలు కూడా గ్రహించబడతాయి. అది ఇక్కడ చెప్పాను. అత్ర అకారైన సవర్ణ దీర్ఘ అకారోపి గృహ్యతే. వీటి యొక్క ఆ అంటే వాటి యొక్క సవర్ణ దీర్ఘాక్షరం దీర్ఘం కూడా గ్రహించబడుతుంది. సవర్ణ దీర్ఘ ఆకారోపి గృహ్యతే. తేన మాలీ భవతి ఇత్తి అత్రాపి ఈత్వం సిద్ధ్యతి. ఇక్కడ మాలీ భవతి అనే రూపసిద్ధిలో కూడా అదే విధంగా తీసుకోవాలి. మాలీ భవతి ఇత్యత్రపి ఈత్వం సిద్ధ్యతి. ఇక్కడ మాలీ భవతిలో మాలా శబ్దం అండి. మాలా శబ్దంలో ఇక్కడ మాలి అయిపోయిందంట. అంటే ఇక్కడ హ్రస్వ ఇకారం చెప్పడం వల్ల దీర్ఘ ఇకారం గ్రహించబడుతుంది. అంటే మనకు సందర్భాన్ని బట్టి హ్రస్వం కావాలంటే హ్రస్వం, దీర్ఘం కావాలంటే దీర్ఘం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అస్యత్వలో అకారం అంటే దీర్ఘ ఆకారం గ్రహించబడుతుంది. అదే విధంగా ఎస్ఏ తిచ్చాలో ఉండే ఎస్ఏ తిచ్చ ఎస్యా ప్లస్ ఇతిచ్చ ఇక్కడ ఉంది అన్నమాట. ఇక్కడ కూడా మనం అకారం చేత దీర్ఘం కూడా గ్రహించబడుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎస్ఏ తిచ్చా సూత్రంలో కూడా. అందుకే అత్రాపి అకారైన సవర్ణ అకార గ్రహణాత్ మాలీయ అత్రాపి లోపభవతి. ఇక్కడ మాలీయలో కూడా మనము లోపం చేసుకుంటామట, అకారాన్ని లోపం చేసుకుంటాం. ఎందుకంటే సవర్ణ గ్రహణం అయింది కాబట్టి. అంటే మనం ఎస్ఏ తిచ్చాతో మాలా ప్లస్ ఛా ప్రత్యయం వచ్చినప్పుడు మాల దీర్ఘ ఆకారం ఉందండి.
దీర్ఘ ఆకారం ఉంది. కానీ ఇది ఏముంటుంది? ఎస్ఏ దిశలో హ్రస్వాకారం ఉంది. మన హ్రస్వాకారంకే మనం లోపం చేసుకోవాలి, కానీ దీర్ఘాకారం ఎలా చేస్తాం? కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ ప్రకారంగా అంటే అది పదనకాలంతో గ్రహించబడుతుంటే సవర్ణ గ్రహణం అవుతుంది. సవర్ణాక్షరాలు ఆ అంటే హ్రస్వ దీర్ఘాక్షరం తీసుకోబడుతుంది. అందుకే అక్కడ మనము లోపం చేసాం మాలి యహ అని చెప్పి. అట్లాపి లోపభవతి. అదేవిధంగా ఆద్ గుణాలు కూడా దాని దీర్ఘ ఆకారం ఉంది. దీర్ఘ ఆకారం ఉంది కదా, ఇక్కడ హ్రస్వాకారం గ్రహించబడుతుంది. అట్లాపి దీర్ఘస్యాపి గ్రహణం భవతి. ఆద్ గుణ అట్లాపి దీర్ఘస్యాపి ఇక్కడ దీర్ఘాన్ని కూడా మనం గ్రహించుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణ తేన రమా ప్లస్ ఈశ్వర. రమ దీర్ఘ ఆకారం ఉంది, పక్కన దీర్ఘ ఈకారం ఈ ఉంది. ఆ ఈ కలిసి రామేశ్వర అయిపోయింది. రమా ప్లస్ ఈశ్వర రమేశ్వర అయిపోయింది అన్నమాట. రమా ప్లస్ ఈశ్వర రమేశ్వర, రమా ప్లస్ ఈశ్వర రమేశ్వర అని చెప్పాము. అట్లా గుణం చేసుకున్నాము. ఇవన్నీ కూడా అన్ ప్రత్యయానికి సంబంధించిన 3 సూత్రాలు మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఆద్ గుణ ఒకటి, ఎస్ఏదిచ ఒకటి, అస్యత్వవులు. ఇక్కడ హ్రస్వాకారం చేత మనం దీర్ఘ ఆకారం తీసుకున్నాము ఈ 3 నెక్స్ట్ ఉదిత్ ఉంది కదా, ఉదితికి ఉదాహరణ ఇస్తాం. ఉదిత్ అంటే కు చూ టు తుపు అంటే కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గం అంటున్నాం కదా. ఇక్కడ అన్నింటిలో ఉదిత్ ఉంది. కు ఉంది కదా, కు అంటే కవర్గం అని తీసుకోవాలి. చూ అంటే చవర్గము, టు అంటే టవర్గము, టు అంటే తవర్గము. అదేవిధంగా పు అంటే పవర్గము. పు అంటే ఏమిటండి? పవర్గము. ఇక్కడ కు ఊ అన్నిట్లో ఉకారం కనిపిస్తుందా? అన్నిటిలో ఉకారం కనిపిస్తుంది అన్నమాట. అంటే వాటికి ఇత్ సంజ్ఞని పేరు పెట్టాము. అంటే ఉకారం ఇత్తి చేస్తాం. ఇత్తి చేస్తే ఉకారం ఇత్తి చేసేసా ఉదిత్. అందుకే ఈ సూత్రం ప్రకారంగా ఉకారం ఇత్తి చేసినప్పుడు అవి మొత్తం సవర్ణ గ్రహణం అవుతాయి. అంటే కు అంటే ఆ కాలో కవర్గ అక్షరంలో ఎన్నైతే అక్షరాలు ఉన్నాయి అవి మొత్తం 5 అక్షరాలు గ్రహించబడతాయి. చూ అంటే చూకి ఇత్సన చేశాం కాబట్టి ఆ చవర్గంలో ఉండే అక్షరాలు మొత్తం సవర్ణ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రహించబడతాయి. ఉదిత్ అంటే ఉకారం ఇత్తి ఎక్కడ చేసినామో అవన్నీ కూడా సవర్ణస్య గ్రాహకపోతు. వాటి యొక్క సవర్ణాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రహించబడతాయని చెప్పి ఇక్కడ మనకు ఉదాహరణలో చూపించదండి. సో ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా సవర్ణాక్షరాలు గ్రహించబడ్డాయి. అంటే అన్ని ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ ఒక రస్వర్ణం చెప్పిన దాన్ని బట్టి దీర్ఘ వర్ణాలు ఆటోమేటిక్ గా అండర్స్టూడ్ అయిపోతాయి. అదేవిధంగా ఎక్కడైతే ఉకారం ఇత్తి చేసామో దాంట్లో ఉండే సవర్ణాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రహించబడతాయని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకున్నామండి. సో ఇది మనము రేపు రాసుకున్నామండి. ఇది నీట్గా రాపిస్తాను. ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద ఎగ్జాంపుల్ ఇచ్చి ఏ రకంగా అది. అందుకే ఇప్పుడు నేను రాపించలేదు, అక్కడ కొన్ని ఇంకా రాపించేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా ఒక సందేహం ఉంటే ఇంకే రకంగా చెప్పండి. ఆచార్యజీ ఇందాక వచ్చిన టక్కులో ఢకారము, ఆకారము, కకారము 3 అక్షరాలు కదా. డకారము, అకారము, కకారము టక్ కదా. అప్పుడు ఢక్కులో ఏమవుతుంది? ఆ కకారం ఏమో ఇత్తయింది. అప్పుడేమో ఢకారంలోనేమో మనమేమో ఇత్తెచ్చుకుంటున్నామేమో. ఆయని నేను జస్ట్ ఊహిస్తున్నాను, తప్పయి ఉండొచ్చు. అక్కడ ఏమో అక్కడ ఏమవుతుంది అని అంటే కనుక దానికి ఏ వచ్చింది. ఏ వచ్చిన తర్వాత ఇప్పుడు సరిపోతుంది కదా. ఏ తీసుకొస్తే ఆయని దగ్గర ఏలో తీసుకొస్తే ఏమవుతుందంటే కనుక ఎస్ఏతి వచ్చేసేసి ఇకారాన్ని కొట్టేస్తోంది, లోపం చేస్తోంది. ఇంకా సరిపోతుంది కదా. కితి దగ్గర మనకి దీర్ఘం వచ్చేస్తుంది. ఆగ్నేయ దగ్గర ఆకారానికి దీర్ఘం వచ్చేస్తుంది. ఇంకా అన్ని సరిపోతున్నట్టున్నాయి. చివరిలో ఎండ్ లో కూడా సరిపోతుంది అలా చూస్తే. డక్కులో ఉంటే ఎందుకంటే మన సంపూర్ణ డకారం చేయలేదు కదా, ఓన్లీ డకారం. నేను అదే ఆలోచనలో ఉన్నాను, అదే అనుకుంటున్నాను. కాబట్టి డకారంలో మొత్తం సంపూర్ణ డకారం చేసినాం అనుకోండి ఏయా వస్తుంది. కానీ ఇప్పుడు డకారంలో ఉండే ఆది డకారం పొల్లుకు చేసాం అనుకోండి, ఒకసారి చూస్తాను సూత్రార్థం ఏమంటుంది. చేసాం అనుకోండి అది ఆ రకంగా డకారం ఆ ఉంటుంది కాబట్టి కలిసిపోతుంది. ఇప్పుడు అగ్ని ఏయ అగ్ని ప్లస్ ఆగ్నేయ అయిపోతుంది. అగ్ని ప్లస్ ఏయ ఎస్ఏతిచో ఆగ్నేయ ప్లస్ అకారం తీసుకొస్తే ఆగ్నేయం అవుతుందండి. అవుతుందండి.
నేను కూడా పొరపాటు పడ్డాను ఇక్కడ. నేను డక్కుకు మొత్తం చూస్తున్నామట, అందుకే ఎందుకు రాలేదు కదా చెప్తున్నామట. విషయం అయితే సింపుల్ గా ఉంది. అన్ని డకాలే. ఆయనేయి నీయ ఫా ఢ ఖ చ ఈ ఆది అక్షరాలకు మాత్రమే చేసుకుంటాం కాబట్టి దాంట్లో ఉండే అక్షరాన్ని ఆ కలుపుకుంటేనే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఆ రకంగా ఆగ్నేయ శబ్దం మనకు తయారవుతుంది. అగ్ని ప్లస్ ఏ పక్కన ప్లస్ ఆ ఉంటుంది, ఆ మిగులుతుంది. ఆగ్నేయ మళ్ళా ఇప్పుడు ఆకారం శబ్దం ఉంది కాబట్టి సూస్తాలో అమ్మ కూడా వస్తుంది మనకు. అవును, అమ్ము తెచ్చేసేసేయచ్చు. ఇక్కడేమో కితీచతోనేమో దీర్ఘం సారీ వృద్ధి తీసుకురావచ్చు. ఆది వృద్ధి వృద్ధి వస్తుంది. అక్కడ వృద్ధి అయితే ఖచ్చితంగా వస్తుంది. పెద్ద ఏదాంతో వస్తుంది? కితీచతో వస్తుంది. ఇప్పుడే చూసా. కితిచ తోటి మనకు వృద్ధి చేస్తాం కాబట్టి ఆగ్నేయ అనే సిద్ధిస్తుంది. ఓకే అండి. వృద్ధి విషయంలో సంబంధం లేదా, నేను సంపూర్ణ డకార స్థాయిలో చూస్తున్నాను కాబట్టి అట్లా వచ్చింది. ఓకే అండి. ఈ రకంగా మనకు ఆగ్నేయ శబ్దం సిద్ధిస్తుంది. అది మన రేపు రాయిస్తాను కావాలంటే, అంటే రాయించడం కూడా ఏం లేదు. సో మనకు సంపూర్ణ ఢా స్థానంలో కాకుండా నేను ఢా స్థానం చూస్తున్నాను కాబట్టి నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి అది దాంట్లో ఉన్నాను. సో ఆది డకార స్థానంలో మాత్రమే ఏయ వస్తుంది, ఆది ఢా స్థానంలో మాత్రమే ఏయ వస్తుంది. అప్పుడు యా హలంత ఉంది కాబట్టి పక్కన ఆ దానిలో కలుపుకుంటాము. ఢాలో ఉండే ఆ ఏయ వస్తుంది. ఆగ్నేయ మళ్ళీ సూ తెచ్చుకుంటాము, తదిదాని ప్రాతిపదికం కాబట్టి ఆ సూస్థానం అమలు చేసుకుంటేనే ఆగ్నేయం అనే రూపసిద్ధి మనకు వస్తుందండి. వృద్ధి కితిచ ప్రకారంగా వృద్ధి అయిపోతుంది సహజంగా. సో ఆగ్నేయం అనే రూపసిద్ధి మనకు సిద్ధిస్తుందండి. అస్తు. సో ఇంకా అండి నెక్స్ట్ అండి. ఓకే అండి. కొంచెం ఈరోజు మీరు నోట్స్ లో అస్తవ్యస్తంగా అట్లా కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉన్నట్టున్నారు. దీంట్లో సింపుల్ గా ఉంది. ముఖ్యంగా ఈ చెప్పిన 2 సూత్రాల్లో కొన్ని సవర్ణాలు గ్రహించబడుతున్నాయి. ఏ వర్ణాలు తీసుకుంటామో అవి సవర్ణాలు గ్రహణం అవుతాయి. ముందు చెప్పిన సూత్రం స్వరూపం శబ్ద సంధిలో స్వరూపం మాత్రం తీసుకోవాలి. ఈ వ్యాకరణ శాస్త్రం శబ్దం ఎక్కడ వచ్చినా దాని అర్థం ముఖ్యం కాదు. ఓకే. ఇప్పుడు ఆగ్నేయం అష్టకాపాల నిరూపేతలో ఇప్పుడు ఆగ్నేయం శబ్దం ముఖ్యం, దీని అర్థం ముఖ్యం కాదు మనకు. ఓకే. ఆ శబ్ద సిద్ధి ఎలా తయారైంది? ఇప్పుడు అగ్ని శబ్దంలో ఏ డక్ ప్రత్యయం వచ్చిందో దాని అర్థం కోసం అర్థం చెప్పడం కోసం రాలేదు, అగ్ని యొక్క శబ్ద స్వరూపాన్ని తయారు చేయడం కోసం వచ్చిందని చెప్పి ఇక్కడ కేవలం ఒక సంకేతం మాత్రం మనకు చూపించారండి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. రేపు చెప్పుకుందామండి. అనుదిత సవర్ణస్య చా ప్రత్యయ అనే సూత్రాన్ని మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఎవరికైనా సందేహాలున్నా కూడా మనం తర్వాత చూద్దామండి. మంత్రపాఠం అయిపోయిన తర్వాత మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలండి. ఓం నమస్తే మహోదయ, ధన్యవాదాలు. ఈ యొక్క సందేశం మహోదయ ఓం నమస్తే మహోదయ. నమస్తే.